హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చేసి వీడియోతో. ఇవాళ నేను ఒక మంచి హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ ఆయిల్ మీ హెయిర్స్కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అవుతుంది. సో మనము ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి అనేది ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. మొదటిగా అయితే నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్, నేనైతే ప్రస్తుతానికి ఈ ఆయిల్ కేరళ నుంచి తెప్పించాను. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నది. సో అక్కడి నుంచి తను వస్తూ ఉంటే ఒక 1 లీటర్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెప్పించాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. 1 లీటర్ ఆయిల్ ఇందులోకి వేసుకోవాలి. మనము ముందు రోజే, అంటే ఆయిల్ ఇవాళ చేస్తున్నాము అంటే ముందు రోజే మనము అలోవెరాని తీసుకొని వచ్చి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉన్న ఎల్లో కెమికల్ ఉంటుంది కదా, అది మొత్తం వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ డే మనము దాన్ని పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆమ్లా వేస్తున్నాను. నాకైతే అప్పటికి పచ్చి దొరకలేదు. సో నా దగ్గర ఎండబెట్టినట్టు ఉంటే సో నేను ఆమ్లా ముక్కలు వేస్తున్నాను. అదేవిధంగా 1 ఇంచు అల్లం ముక్కలు సో క్లీన్ చేసేసి మనం వాటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడైతే మనము రెడ్ మందారం సింగిల్ లేయర్స్ వస్తాయి కదా, ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి. ఈ విధంగా 5 లేయర్ రెడ్ ఉంటాయి కదా, సో అటువంటి మందారాన్ని నేను దాదాపుగా ఒక 15 to 20 తీసుకున్నాను నేను. సో ఈ మందారాల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కాడలు లేకోకుండా మధ్యలో ఒక కొమ్మలాగా ఉంటుంది కదా, సో దాన్ని కూడా తీసేసి ఓన్లీ రెక్కలు మాత్రమే వేసుకోవాలి. సో బట్ మందారాలు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మందారాలు మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీనే వేశాను. అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకు, 1 గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి. అదేవిధంగా వేపాకు, 1 గుప్పెడు వేపాకు కూడా వేసుకోండి. తర్వాత నాకు భృంగరాజ్ తైలం అండి, బట్ నాకు ఫ్రెష్ది అయితే లేదు. సో నాకు ఎప్పుడో దొరికినప్పుడు నేను ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఆ ఎండలో ఎండబెట్టేస్తే సో మనకి నిలువ ఉండిపోతుంది కదా, సో దాన్ని వేసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు గోరెంటాకు కూడా వేసుకోవాలి. అదేవిధంగా మనము ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు మునగాకు ఫ్రెష్వే చూడండి, 1/4 కప్పు వరకు తులసి ఆకు. సో వీటిని అన్నీ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ మందారాలు ఆకులు వచ్చేసి దాదాపు 15 to 20 లీవ్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూను మెంతులు, అలాగే 1 స్పూను కలోంజీ సీడ్స్, అంటే నల్ల జీలకర్ర అంటారు కదా, సో కలోంజీ సీడ్స్ కూడా 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న వెల్లుల్లిపాయలు, అంటే స్మాల్ ఆనియన్స్ షలాట్స్ అంటారు కదా, వాటిని సో నేను 1 గుప్పెడు, అంటే ఒక క్వాంటిటీలో 20 to 25 అనుకోండి, అంత క్వాంటిటీ వేశాను. మా చెట్లో అయితే నాకు రోజెస్ ఫ్రెష్గా దొరికాయి. సో 2 ఉంటే నేను సో ఆ రెండింటిని తుంచి ఇందులోకి వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, సో అందుకోసము నేను రోజు వేసేసాను. అదేవిధంగా 2 మామిడి ఆకులు ఫ్రెష్గా, అవి కాస్త లేతగా ఉండేవి చూసుకోండి. సో లేతగా ఉన్న మామిడి ఆకుల్ని కూడా మనం ఈ విధంగా చిన్నగా తుంచేసి ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్స్ రోజ్మెరీ లీవ్స్, సో మనమైతే ఇక్కడ డ్రైవే వాడుతున్నాం, ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు. మంచి స్మెల్ రావడానికి నేను దవనం వాడుతున్నాను. నాకు తోటలో దొరికింది, సో దవనం అప్పుడప్పటికి దొరికిందని వేశాను. యాక్చువల్గా అయితే ప్లాన్లో లేదు, దవనం దొరికింది. ఈ దవనానికి కూడా ఒక స్టోరీ ఉందండి. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చేసి కోకోనట్ ఆయిల్లోకి దవనం వేసి బాటిల్లో అలాగే ఉంచేసేవాళ్ళు. ఆ దవనం అలానే అంటే అది బాటిల్ అంతా అయిపోయే వరకు తీయరు. సో అది మంచి స్మెల్ వస్తుంది అనమాట దవనము. సో మా హెయిర్కి పెట్టుకున్నప్పుడల్లా మంచి స్మెల్ వచ్చేది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము వేసాం కదా ఆయిల్లోకి, బాగా అన్నీ మునిగేలాగా మనము బాగా ప్రెస్ చేసేస్తే సో ప్రతి ఇంగ్రీడియంట్ మనం ఏవైతే దాదాపు మనము ఇక్కడ 18 మూలికలు వేసామండి. ఇంకా మీకు వట్టివేర్లు దొరికాయి అనుకోండి, వట్టివేర్లు కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే నా దగ్గర లేదు, సో నేను వేయలేదు. ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా బాగా పనిచేస్తాయి హెయిర్ ప్రాబ్లమ్స్కి. ఈ ఆయిల్ వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా బట్ బాగా పనిచేస్తుందండి. నేను యూజ్ చేశాను, నాకైతే హెయిర్ ఫాల్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా హెయిర్ ఫాల్ ఉండేది, బట్ ఈ ఆయిల్ నేను తయారు చేసుకున్నాను, ఇంట్లో నేను యూజ్ చేశాను. హెయిర్ ఫాల్ చాలా వరకు అయితే కంట్రోల్ అయ్యింది. అండ్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది కూడా, అంటే మనకి థిక్నెస్ ఉంటే చాలు. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మనకి ఎప్పుడైనా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది డిఫరెంట్ రీజన్స్తో ఉంటాయి. మనం అది నోట్ చేసుకోవాలి. ఒక్క హెయిర్ ఆయిల్తోనే మనకి లెంత్ పెరిగిపోతుందా, అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్కి వచ్చేస్తుందా అని లేదు. మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఫుడ్ ప్రాబ్లం అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు,
లేదంటే మనము వాటర్ వాడుతున్నాం కదా, సో ఆ వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, మీరు ఇంకా ఎక్స్టర్నల్గా మీరు ఏమైనా ఆయిల్స్, మీరు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటా కావచ్చు, మీరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. అదేవిధంగా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉండొచ్చు అండి హెయిర్ ఫాల్కి అనేది. బట్ మనము ఆ ప్రాబ్లం అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితేనా, సో మన హెయిర్ ప్రాబ్లమ్స్కి మనము ఒక సొల్యూషన్ తెచ్చుకున్న వారం అవుతాం. ఇక్కడ చూడండి, మనము ఇది అంతా, ఈ ఆయిల్ అంతా లో ఫ్లేమ్లోనే కాచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి, మనం వేసిన పదార్థాలన్నీ బ్లాక్ అయిపోతాయి. బట్ త్వరగా ఆయిల్ అయితే కాగుతుంది, కానీ బట్ దాంట్లో ఉండే శక్తి అంతా కూడా, న్యూట్రిషన్స్ వాల్యూస్ అన్నీ మనకు కోకోనట్ ఆయిల్లోకి రావాలంటే సో మనం లో ఫ్లేమ్లోనే కాచుకోవాలి. ఈ లో ఫ్లేమ్ వల్ల కాల్చుకోవడం వల్ల ఆయిల్ చూసారా, మీరు చూస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. మీ ఇంట్లో మీరు ఆయిల్ కాల్చుకున్నప్పుడు ఎంత స్మెల్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. నేనైతే ఆయిల్ కాంచుతున్నప్పుడు ఎంత బాగుందంటే ఇంట్లో మొత్తం అసలు స్మెల్ అంతా స్ప్రెడ్ అయిపోయిందండి, అంత బాగుంది. చూడండి, బాగా ఆయిల్ అంతా బాగా కాల్చిపోయింది. చూడడానికైతే వీడియోలో మనకి బ్లాక్గా అనిపిస్తుంది, యాక్చువల్గా బ్లాక్గా కాలేదు. అవి అంటే ఒకటి త్వరగా బర్న్ అవుతుంది, ఇంకొన్ని త్వరగా బర్న్ అవ్వవు కదా, సో అందుకు అలా కనపడిస్తూ ఉంది అంతేకాని బట్ అయితే ఇంకా బర్న్ కాలేదు. మనము కాస్త లైట్గా కలర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము మరీ చల్లగా అయ్యే వరకు గిన్నెను పక్కన పెట్టేస్తాం కదా, అప్పుడు ఆ హీట్ కూడా అది ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అప్పటి వరకు కూడా సో అవన్నీ బాయిల్ అవుతూ ఉంటాయి. సో కొద్ది ముందుగానే లైట్గా కలర్ ఉన్నప్పుడే మనము ముందుగా తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే కంప్లీట్గా ఒక హాఫ్ డే పక్కన పెట్టేశాను ఈ విధంగా. సో నెక్స్ట్ నాకు టైము ఈవినింగ్ చూసుకొనేసి నేను ఒక బౌల్ తీసుకొని, ఇదిగో మీ దగ్గర ఇలా ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ పెట్టుకోండి, లేదు అంటే పల్చని కాటన్ క్లాత్ ఉన్నదనుకోండి, సో ఆ క్లాత్తో అయితేనే ఇంకా బాగా ఫిల్టర్ అవుతుంది. బట్ నేనైతే ఈ ఫిల్టర్స్ యూజ్ చేస్తుంటాను మ్యాక్సిమమ్. సో మీరు ఆ క్లాత్లో వేసైనా కూడా మొత్తం అంతా ప్రెస్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసేసి మొత్తం అంతా ఆయిల్ గిన్నె వంపేశాను. బట్ గిన్నెలో నాకు అన్ని కిందకు పడిపోతున్నాయని నెక్స్ట్ నేను ఈ గిన్నె మీద ప్లేట్ పెట్టేస్తాను. ప్లేట్ పెట్టేసి సో ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ మొత్తం కంప్లీట్గా కలెక్ట్ చేసుకునే విధంగా నేను పెట్టాను. బట్ ఈవెన్ ఈ వేస్ట్లో ఇంకో ఆయిల్ అలానే ఉంటుంది, కానీ మీరు ఆ వేస్ట్ని అయితే పడేయకండి. ఆ వేస్ట్ పడేయకోకుండా అలాగే పెట్టారనుకో, నెక్స్ట్ మీరు వీక్లో ఎలాగో 2-3 టైమ్స్ మనం ఆయిల్ యూజ్ చేస్తాం కదా, సో అప్పుడు దాన్ని ప్రెస్ చేసుకుంటూ మనము తలకి పట్టించుకోవచ్చు. సో వేస్ట్ కాకుండా ఉంటుంది. నేనంతా ఫిల్టర్ చేసిన తర్వాత నాకు ఇదిగో ఇలా ఉన్నదండి. నేను ఒక 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. 1 లీటర్ ఆయిల్ తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక 800 ml వరకు వచ్చింది. అంటే మిగతాదంతా ఆ వేస్ట్ ఉంటుంది కదా, సో దాంట్లో కొద్దిగా ఉండిపోయింది, కొద్దిగా బాయిల్ అవుతూ కూడా తగ్గుతుంది కదా, సో అదనమాట. నేను ఇందాక ఏ బాటిల్తో అయితే తెచ్చుకున్నానో సో అదే బాటిల్లోకి ఫిల్టర్ యూజ్ చేసేసి నేను మొత్తం అందులో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఒక బాటిల్లో ఒక కప్లో తీసుకొని యూజ్ చేసుకుంటాను. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఫిల్టర్ చేసిన తర్వాత మనము 4 to 5 స్పూన్స్ ఆముదం వేసుకోండి. అది కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే అది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి. సో అది మిక్స్ చేసుకున్న తర్వాతనే మీరు బాటిల్లో స్టోర్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో అయితే నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. సో మీరు ఈ ఆయిల్ని వీక్లీ 2 to 3 టైమ్స్ యూజ్ చేయండి. యూజ్ చేసిన పట్టించుకున్న నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో నాకు తెలపండి.